తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంటలు చల్లారడం లేదు. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మండిపడుతోంది. తేజస్వి వ్యాఖ్యల్ని భూతద్దంలో చూస్తున్నారని బీజేపీ రివర్స్ అటాక్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నిన్న ఏదైతే తెలంగాణ విభజనకు సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణలో దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైతే బ్రిటిష్ వారు ఎలాగైతే ఇండియా పాకిస్తాన్ని విభజించారో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణను విభజించారని చెప్పి నిన్న కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలకు ఏదైతే ప్రాతినిధ్యం తెలంగాణ నుంచి ఇచ్చారు, కానీ ఏదైతే బీజేపీ ఎంపీలు అందరూ మౌనంగానే ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా ఈ అంశంపై మాట్లాడాలి, అటు తేజస్వి సూర్యతో క్షమాపణలు చెప్పించాలి అని చెప్పి కూడా ఏదైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఏదైతే లోక్సభ స్పీకర్కి కూడా లేఖ రాయడం కూడా జరిగింది. తక్షణమే రికార్డుల నుంచి తొలగించి దాంతోపాటు ఆయన సస్పెన్షన్ కూడా చేయాలని చెప్పి కూడా ఏదైతే డిమాండ్ చేశారు. సో తెలంగాణ అనేది ఆత్మగౌరవంతో కూడుకున్న అంశం, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఇలా మాట్లాడడము, అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా మౌనంగా ఉండడం అనేది కూడా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు అలాగే ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా ఏదైతే మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ అనేది ఎంతోమంది ఆత్మ బలిదానాలతో కూడుకున్నటువంటి విషయం. ఈ విషయంలో సోనియా గాంధీ ఏదైతే చెలించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు, గతంలో మోడీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, తల్లిని పిల్లను అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఈ విభజనపై ప్రతిసారి కూడా రాజకీయం చేస్తుంది అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సో మనం చూసాం ఇప్పుడు కూడా ఏదైతే గన్ పార్క్ దగ్గర కూడా ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే ధర్నా చేస్తున్నారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ధర్నా చేస్తున్నారో ఖచ్చితంగా తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో వీరు తెలంగాణ ఎంపీలు ఎలా వస్తారో అనేది ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు కూడా ఉన్నారు, మాట్లాడించినటువంటి ప్రయత్నం చేద్దాం. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, రమ్మని చెప్తాం. ఒకసారి చెప్పండి మోతా రోహిత్ గారు, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ అందరూ కూర్చోవాలి, ఎంతలో కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోండి. మీరు గతంలో కూడా చూసిండ్రు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చిర్రు అని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో వ్యాఖ్యానించిండ్రు. రీసెంట్గా కూడా మీరు చూసుకుంటే తెలంగాణ యావత్ జనాభాని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వారి పాటతోని వారి గానంతోని అందరిలో మరి ఆక్రోశాన్ని నింపి తెలంగాణ కోసం అందరూ పోరాడే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి గద్దర్ గారి పట్ల కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ విధంగా వ్యాఖ్యలు చేసిరో మనం అందరం కూడా చూసినాము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని మరి భారతదేశం నుంచి పాకిస్తాన్ ఏ విధంగా విభజించిర్రో దాంతో పోల్చడం అత్యంత దురదృష్టకరము, అత్యంత దౌర్భాగ్యము. భారతీయ జనతా పార్టీకి తెలంగాణపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఈరోజు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఏ అవకాశం వచ్చినా కానీ తెలంగాణని అవమానించకుండా వదిలిపెట్టలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కానీ సిగ్గు లేకుండా ఒక్కరు కూడా ఖండించిన పాపాన పోలేదు. అయినా కానీ కనీసం ఖండించకుండా ఊరుకున్నారా అంటే అది కూడా కాదు. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు మాట్లాడుకుంటా వారు ఆ ఉద్దేశంలో మాట్లాడలేదని చెప్పేసి ఇంకా వారిని సమర్థించడం సిగ్గుచేటు. మేము తక్షణమే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము.
బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర విభజనను ప్రతిసారి కూడా అవమానిస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. సో ఎంపీలు అయితే ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే ముందు అక్కడ తేజస్విని సూర్యతో మాట్లాడి క్షమాపణలు చెప్పే వరకు కూడా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంటలు చల్లారడం లేదు. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మండిపడుతోంది. తేజస్వి వ్యాఖ్యల్ని భూతద్దంలో చూస్తున్నారని బీజేపీ రివర్స్ అటాక్ చేస్తోంది.